మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సినిమా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు తలంచారు. ఈ మేరకు ఈ నెల 31న ఓల్డ్ డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణా చౌరస్తా అంటూ దానికి సరికొత్తగా నామకరణం చేశారు. కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్థానికంగా ఉన్న అభిమానులు తెలిపారు. అయితే దీని విషయంలో స్థానికంగా ఉన్న అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బీసీ నేత మైత్రి యాదయ్య గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారు సుతారము ఈ విగ్రహాన్ని అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెట్టడానికి వీలు లేదంటే ఆయన ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాదయ్య గారు మన దగ్గర ఉన్నారు. యాదయ్య గారితో మాట్లాడించే ప్రయత్నం. యాదయ్య గారు, సినిమా సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప నటుడు. ఆయనకు అంటే కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేవని, అలాంటి గొప్ప నటుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందన్నట్టు ఒక వాదన ఉంది. మీరెందుకు ఈ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు? అంతకంటే ఎక్కువ మన తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మనకు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఒక సీఎంగా పనిచేసిన నేషనల్ మండలి చైర్మన్ ఉన్నాడు. భారతదేశం మొత్తాన్ని కూడా రాజకీయం అంటే తెలిసి ఆయన ద్వారానే తెలిసింది మనకు. బరువు బలైన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండి ఎన్టీ రామారావు కానీ, వైఎస్ రాజశేఖర్ కానీ, జ్యోతిరావు పూలే, మహాత్ములు చాలామంది ఉన్నారండి. ఈయన ఒక్కడే ఈ హీరో దాంట్లో కూడా ఈయన ఆంధ్ర తెలంగాణ మన తెలంగాణ యొక్క మన మనోభావం మనం దెబ్బతినకుండా మన తెలంగాణ మనకు ఏర్పరచుకున్నాం. ఎందుకు ఏర్పరచుకున్నాం? మన పరిపాలన మనం ఉండాలనుకున్నాం. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మనం పెట్టాలన్న అవసరం మనకు లేదు. అలాగే సినిమా హీరోల పదరం తీసుకున్నా కూడా సినిమా హీరో కృష్ణ గారు చేసింది మనకు తెలంగాణ చేసింది ఏం లేదు. అలాగే మన ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సంబంధించిన యాక్టర్. తర్వాత కత్తి కాంతారావు గారు, మన కాంతారావు గారు, ఆయన తెలంగాణ మన నల్లగుంటలో ఉంటుండే. మన పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళే పెట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు పెట్టుకునే అవసరం లేదు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక సినిమా పరిశ్రమకు 200 ఎకరాల భూమిని ఆయన ఫ్రీగా ఇచ్చిండు. ఎవరికి? సినిమా కార్మికుల కొరకు. కృష్ణ గారు ఏం చేసిండు? అదే 156 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి 14 కొరకు తెలంగాణ భూమిని ఆక్రమించుకున్నాడు. అసలు వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవద్దు. ఎవరికైనా అభిమానం ఉంటే వాళ్ళు ఇళ్ళలో పెట్టుకోవాలి, కానీ బయట పెట్టుకోవాలని ఆలోచన చేయొద్దు. అందుకొరకు మేము గట్టిగా అడుగుతున్నాము ఎమ్మెల్యే గారిని కూడా. ఎమ్మెల్యే గారు మా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని చెప్తే తీసి పాడేసిండ్రు. అడుగుతుంటే కౌన్సిల్ మీటింగ్ లేదు, కౌన్సిల్ తీర్మానం లేదు అని చెప్పిన ఎమ్మెల్యే గారు ఈరోజు కృష్ణ విగ్రహానికి కౌన్సిల్ మీటింగ్ ఎట్లకెళ్ళి వచ్చింది. నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసిన. నాకు తెలియదండి వాళ్ళు పెట్టుకుంటున్నారు, మేము ఏం చేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అందుకే మేము ఆడొచ్చే మీ విగ్రహం ఆపడానికి మేము ధర్నాలు చేయము, నిరసనలు మాకు అవసరం లేదు కూడా. మేము మీడియా ప్రజలకు తెలియాలని చెప్తున్నాము. మేము ఆల్రెడీ హైకోర్టు అప్రోచ్ అయినాము. ఖచ్చితంగా ఒకవేళ పెట్టొద్దని చెప్తున్నాం. ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్ మీద ఆఫీసర్ల మీద కేసు అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. మేము వేసినాం కూడా కేసు, హైకోర్టులో వేసేసాం ఆల్రెడీ. ఖచ్చితంగా విగ్రహం పెట్టే హక్కు వాళ్ళకి లేదు. విగ్రహం పెట్టాలంటే మేము పనకసాని విగ్రహము, పోలీస్ కృష్ణ విగ్రహము, ఇలా చాలా విగ్రహాలుగా మేము అడుగుతున్నాము. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు అధికార బలం ఉంది కదా, ఎవరు అంటారు, ఎవరు చెప్తున్నారు మాకు, వీళ్ళంటే సీఎం దగ్గర పోయినంట, సీఎం నేను కూడా కృష్ణ మీద పెట్టుకోని చెప్పంట. వాళ్ళు కొండ్రెడ్డిపల్లి పెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి పెట్టుకోవాలనుకుంటే గిడి పెట్టాలని ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? రెడ్డి ఏమని చూద్దాము. వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. వీళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి కృష్ణ ఫ్యాన్స్ పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటామంటే ఎన్టీఆర్ విగ్రహం పెడతాంటే ఎవరు అబ్జెక్షన్ చేశారు? పర్మిషన్ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు. లేదు వాళ్ళేది మున్సిపల్ తీర్మానం కావాలి, కౌన్సిల్ లేదు అది లేదు అన్నాడు. మరి దీనికి ఎట్లా ఉంది కౌన్సిల్? అందుకొరకు మేము కరాఖండిగా ఖండిస్తున్నాము. అయినా వీళ్ళు ఎవరు అభిమానులు సీఎంని కలిసిండ్రు, సీఎం పేరు కూడా వాడుకుంటున్నారు పాలమూరులో. విగ్రహం ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఉండాలి. 100% లేదు, పర్మిషన్ లేదండి. మరి ఎట్లా పెడుతున్నారు? ఆఫీసర్లు లోపే గారు ఒప్పందము. ఆఫీసర్ నిమ్మకి రేపు పొద్దున గల్లికో విగ్రహం పెడతారు, అప్పుడు ఆపుతారా? రేపు కృష్ణ బీజేపీ వాళ్ళు కృష్ణరాజు ఎంపీ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ ఎంపీ అంటే పెట్టుకుంటారంట. రేపు కృష్ణరాజు కాంగ్రెస్ బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన పెట్టుకుంటున్నారు. ఇంకో కేంద్ర మాజీ మంత్రి ఇంకోటి పెట్టుకుంటున్నాడు. రేపు బన్నీ విగ్రహం పెడతాడు, మరి చిరంజీవి విగ్రహం పెడతాడు. ఇలా అలాగే ఈ సినిమా కల్చర్ అనేది ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణలో ఉండదు ఎప్పుడు కూడా. ఈ తెలంగాణ తీసుకొస్తున్నారు వీళ్ళు. అందుకొరకే ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారులకి దృష్టి తీసుకెళ్తాము. ఇప్పుడు కూడా పాలమూరు అభివృద్ధి ఫోరంకి వెళ్ళి కూడా వాళ్ళకి కలెక్టర్ కంప్లైంట్ చేస్తున్నాము. కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కమిషనర్ గారు చెప్పి విగ్రహాన్ని ఆపాలి. ఆపని పక్షంలో ఒకళ్ళు పెట్టినట్టుంటే కూడా మేము ఎక్కడో కూడా మేము అడ్డంగా చెప్పాం, కానీ కోర్టులను ఆశ్రయిస్తున్నాము. కోర్టు ద్వారానే దాన్ని తీసుకోమని చెప్పి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాజీ సీఎం, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మన R&B గెస్ట్ హౌస్ ముందు ఉండేది. ఆ రోజున్న పాలకులు
వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి అంటూ ఆ విగ్రహాన్ని అక్కడ నుండి తరలించాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి విగ్రహం ఏర్పాటు ముందుకు రాని పాలకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కృష్ణ విగ్రహానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితి, పాలమూరులో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ఆయనకు చెడిపేరు తేవడానికే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ పార్టీలో వండుకుంటూ. అందుకని ఎమ్మెల్యే గారు నోటీస్ లేకుండానే పెద్ద పెద్ద పైరులు చేసుకొని ఇవి జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఆయన స్వామిడు, ఆయన పేరు ఆయన ఎవరి దగ్గర కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటాడు మనిషి. అదేవిధంగా ఇప్పుడు అదే పాత ఎమ్మెల్యే ఉండి అనుకోండి, పాత మాజీ మంత్రి ఉండి అనుకోండి, పెట్టే దమ్ముండి ఎవరికన్నా పనకసాని విగ్రహం పెట్టాలని మేము పెట్టాము. ఏడా తిరుమల గేట్ల మనం ఇచ్చిండ్రు ఏమన్నా. ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చాను, ఇక్కడికి వెళ్ళి వచ్చాను, ఎవరెవరో ఈ చోటమూట లీడర్ ఉంటారు కదండి కాంగ్రెస్ పార్టీలో. అందుకొరకు ఇదంతా ఎమ్మెల్యే గారికి చెడు, ఆయన మీద చెడు ప్రభావం చూపడానికే ఎమ్మెల్యే చేతగానోడు అని తెలపడానికి చేస్తున్న ప్రయత్నమే అనుకుంటున్నాం మేము. గతంలో పండుగ సాయన విగ్రహాన్ని పల్లెమోని కాలనీలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున్న పాలకులు అర్ధరాత్రి వర్షం కురుస్తున్న కూడా మిమ్మల్ని అందరినీ అక్కడ విగ్రహాన్ని పెడుతున్న ఆదాయాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మిమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఆ విగ్రహాన్ని అక్కడి పెకిలించి వేశారు. అంటే ఒక వీరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక నష్టాలు ఎదురయ్యాయి. పోలీస్ కేసుల వరకు ఆ రోజున్న పరిస్థితి వెళ్ళింది, నిర్బంధంగా కొనసాగింది. ఇప్పుడు అంటే సినిమా స్టార్ విగ్రహాన్ని యథేచ్ఛగా పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారు. అంటే పాలకుల దృక్పథం మారిందా? దృక్పథం మారలేదండి. ఇది ఆ రోజు ఉన్న మంత్రి ఒక పవర్ఫుల్ మంత్రి, ఇప్పుడున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పవర్ఫుల్ లేని మంత్రి. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఈయన చేయలేని మా వ్యక్తి అని భూతత్వం చూపించడానికి ఈయన నిజాయితీగా ఎవరి అక్రమాలు చేయకుండా, భూకబ్జాలు చేయకుండా, ఎవరి కూడా లంచాలు తీసుకోకుండా ఒక పాలమూరు అభివృద్ధి కొరకు ఆయన పోరాడుతున్నాడు. ఎందుకంటే ఆయన విద్యాపరంగా కూడా ఎక్కువ తీసుకుపోతున్నాడు. కాబట్టి ఈయన చెడు పేరు తేవడానికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యే గారికి చెడు పేరు తేవడానికే ఇది కుట్ర చేస్తున్నారు. ఇది అది ఎమ్మెల్యే గారు గ్రహించలేరు. ఎందుకు ఎమ్మెల్యే గారు గ్రహించాలంటే ఎమ్మెల్యే గారు ఈ చిల్లరి పట్టించుకోడు. అనేది అస్తమానం విగ్రహాన్ని విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, దీనిపై మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మేము కార్యాచరణ పబ్లిక్ తెలపడం మా విధి. ఫస్ట్ మీడియా మిత్రులు కూడా మేము అడుగుతున్నాము, మీరు కూడా ఎమ్మెల్యే కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఇంటర్వ్యూ చేయండి, అడగండి ఎట్లా పెడతారు సార్, పర్మిషన్ ఉందా ఏమన్నా అడగండి. అట్లా అడగాలి, జాగృతి చేస్తున్నాము. ఒకవేళ జాగృతి చేసి మేము విగ్రహం అడ్డుకున్న అవసరం మాకు లేదు, అడ్డుకోము కూడా. మేము డైరెక్టర్ కోర్టుల ద్వారానే చేస్తాం. హైకోర్టులో అప్రోచ్ అయినా మేము కోర్టు ద్వారా మేము చేస్తున్నాం. ఇది కూడా కాబట్టి చేసినామండి. అయిపోయింది. కోర్టు హాలిడేస్ ఉన్నంత వరకు, లేకపోతే ఈరోజు స్టే వస్తుంది ఆల్రెడీ మాకు. కోర్టు హాలిడేస్ ఉన్నందు కొరకే రాదు. లీగల్ నోటీసులు వస్తాయి వాళ్ళకు, ఆఫీసర్లకు, ఉన్నతాధికారులకు నోటీసులు సర్వ్ అవుతాయి. విగ్రహం కూల్చాలని కూడా ఒకవేళ పెడితే నోటీసు కూడా పెట్టిండి అనుకోండి, ఖచ్చితంగా డిలామినేషన్కు పర్మిషన్ వస్తుంది నాకు. ఇది మైత్రి యాదయ్య గారి యొక్క ఒపీనియన్. గతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకొని పాలకులు ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని, అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కృష్ణ విగ్రహాన్ని ఏ విధంగా పెట్టడానికి లోపల అనుమతులు ఇస్తారంటూ యాదయ్య గారు ధ్వజమెత్తున్నారు. కొంతమంది కావాలనే ఇక్కడ ఉన్న పాలకులకు అప్రదిష్ట తీసుకురావాలనే చేస్తున్న ప్రయత్నాలే ఇవి అంటున్నారు. విగ్రహం ఏర్పాటును తప్పనిసరిగా తాము అంటే ప్రత్యక్షంగా అడ్డుకున్నప్పటికీ న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ విషయంలో న్యాయస్థానం సూచనల మేరకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని యాదయ్య స్పష్టం చేస్తున్నారు.